అండి బాగున్నారా? ఇవాళ మనం హెమరాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. కింద మీరు మోషన్‌కి వెళ్ళినప్పుడు బ్లడ్ కనిపిస్తే అది చాలా స్కేరీ సైట్ అది. కింద బ్లీడింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మోస్ట్ కామన్‌గా మనం చూసేది హెమరాయిడ్స్ అనే ప్రాబ్లమ్. ఈ హెమరాయిడ్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువ కాన్‌స్టిపేషన్ ఉండే వాళ్ళలో, లేదంటే టాయిలెట్ సీట్ మీద చాలా కామన్‌గా చూస్తుంటాం. అందరూ అరగంట, గంట కూర్చుంటూ ఉంటారు కొన్నిసార్లు. దానివల్ల కింద ప్రెషర్ బిల్డప్ అయ్యి హెమరాయిడ్స్ అనేవి వస్తాయి. ఇంకా ఫైబర్ తక్కువ తినే వాళ్ళలో, లేదంటే వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా హెమరాయిడ్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. ప్రెగ్నెన్సీలో కూడా మనం హెమరాయిడ్స్ అనేవి కామన్ గా చూస్తాం. సో ఈ హెమరాయిడ్స్ ఉండే వాళ్ళకి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, ఎక్కువ బ్రైట్ కలర్ లో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది టాయిలెట్ అయిన వెంటనే. ఇంకోటి పెయిన్, ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైతే మోషన్స్ పాస్ చేస్తున్నారో ఆ టైంలో చాలా పెయిన్ అనేది రావచ్చు. మీకు కూర్చోడానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు కొన్నిసార్లు. అదే విధంగా కింద ఇచ్చింగ్, దురద లాంటివి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెమరాయిడ్స్ అనేవి డయాగ్నోస్ అయిన తర్వాత కామన్ గా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? 1, చక్కగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి. కనీసం రోజుకి 2 to 3 లీటర్స్. కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉండేలా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ వల్ల ఈ హెమరాయిడ్స్ అనేవి వర్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా జెంటిల్ స్లో వాటర్ జెట్ అనేది వాడండి. మీ హ్యాండ్స్ ఇవి యూజ్ చేయకుండా వైప్ చేసుకోవడానికి సింపుల్ వాటర్ జెట్ తో వాష్ అయ్యేలాగా చూసుకోండి. హెమరాయిడ్స్ ఉండే వాళ్ళలో కొన్ని క్రీమ్స్ అనేవి మనకు దొరుకుతాయి. ఆనోసాల్ అని కానీ రకరకాల హెమరాయిడ్స్ కి అనెస్థెటిక్ క్రీమ్స్, వాటితో చాలా బెనిఫిట్ అనేది కొంత వస్తూ ఉంటుంది. మీకు ఈ హెమరాయిడ్ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అనేవి ఈ హెమరాయిడ్స్ ని ష్రింక్ అయ్యేలా చేసి, ఇన్ఫ్లమేషన్ తగ్గించి, మీకు పెయిన్ కూడా తగ్గించేలాగా అందులో ఉన్న కెమికల్స్ పనిచేస్తాయి. మీకు కాన్స్టెంట్ గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కొన్నిసార్లు బ్యాండింగ్, అంటే చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి మనం హెమరాయిడ్స్ చుట్టూ పెడతాం. దానివల్ల అవి ష్రింక్ అవుతాయి. కొంతమందిలో చాలా పెద్ద హెమరాయిడ్స్ ఉంటాయి. వాళ్ళు రికరెంట్ గా బ్లీడింగ్ వచ్చి ఎనీమియా లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళకి హెమరాయిడెక్టమీ అని ఒక ఆపరేషన్ అవసరం రావచ్చు. సో మీకు హెమరాయిడ్స్ డయాగ్నోస్ అయితే మీ సింపుల్ ఇంట్లో చేసుకునే విధానాలతో మీకు రిలీఫ్ రాకుండా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని చూడండి. ఎందుకంటే మీకు బ్యాండింగ్ కానీ హెమరాయిడెక్టమీ కానీ అవసరం పడవచ్చు. హెల్త్ జాగ్రత్త. టాయిలెట్ మీద ఎక్కువసేపు ఫోన్ లాంటివి వాడొద్దు. మంచి కంటెంట్తో మళ్ళా కలుగుతాం. ఉంటా.